భలే చిన్నగా చాలా బాగుంది. వాటర్ ఫ్లో అయితే చీప్ అండ్ బెస్ట్. మీకు ఇక్కడ 100 రూపాయల్లో అన్ని ప్యాంట్స్ కూడా దొరుకుతాయి. స్వర్ణకారుడికి చాలా ఫేమస్. వెనకాల ఏమో కోతి వస్తుంది. ఓ మై గాడ్, భలే ఉన్నాయి కదా. అసలు ఏం కనపడుతున్నాయి, భలే కనపడుతున్నాయి కదా. సో ఇలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఏం స్పెషల్ ఉందో. ఫ్రెండ్స్ నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ మంది డే 2 ట్రావెల్ చేయడానికి విజయవాడ దగ్గరలో ఏం ప్లేస్ ఉందని ఆలోచిస్తున్నాను. నిన్న అయితే పాత అమరావతి వెళ్ళొచ్చాను. సో ఇవాళ నేను ఏం డిసైడ్ చేశానంటే దగ్గరలో అనేది తెనాలి ఒకటి ఉంది. సో తెనాలి చూద్దాం ఎలా ఉందో, ఏంటి తెనాలి స్పెషాలిటీ ఏంటి, తెనాలిలో మనకి ఏమేమి దొరుకుతాయి, అండ్ తెనాలిలో ఏదైనా మొత్తం తెనాలి మొత్తం చూద్దాం ఎలా ఉంది. సో ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, ఇక్కడ నుంచి వెళ్దాం తెనాలి. సో తెనాలితో మీకు ఏం గుర్తుకొస్తుంది, ఏదైనా గుర్తుకొస్తుందా? నాకైతే ఏం గుర్తుకొస్తుందంటే తెనాలి రామ. అంటే చిన్నప్పటి నుంచి నేను ఒక కార్టూన్ సిరీస్ అనేది చూసేవాడిని, తెనాలి రామ అని. అది మొత్తం తెనాలి బేస్డ్ చెప్పాలంటే. తెనాలి రామ అది ఎన్ని కథలు ఉంటాయో, చాలా మంచి మంచి కథలు ఉంటాయి. అసలు చెప్పాలంటే నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు చిన్నప్పుడు ఏ ఎపిసోడ్ వచ్చినా నేను అసలు ఒక్క ఎపిసోడ్ కూడా నేను మిస్ చేసేవాడిని కాదు, అన్ని ఎపిసోడ్స్ చూసేవాడిని. సో తెనాలి రామ స్టోరీస్ అనేది నాకు అంత ఇష్టం చెప్పాలంటే. నా చైల్డ్హుడ్ మొత్తం తెనాలి రామ, టామ్ అండ్ జెర్రీ ఇలాంటి కార్టూన్సే చూసి నేను పెరిగాను. అండ్ అలాగే మీరు కూడా పెరిగారా? మీరు 90s కిడ్స్ అయితే డెఫినెట్గా మీరు తెనాలి రామ స్టోరీస్ అనేది మీరు చూసుంటారు, వినుంటారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారా, మన ఇంటి నుంచి 46 minutes పడుతుంది, 26 kilometers దూరం, అంటే 26 kilometers దూరం. మనం 1 o'clock కల్లా రీచ్ అయిపోతాం. అలాగే స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళాలి తెనాలికి. ప్రజెంట్ మనం మంగళగిరిలో ఉన్నాం. సో ఇప్పుడు బయలుదేరిపోదాం. నేను నా టియాగో ఈవీ వేసుకొని వెళ్తున్నాను తెనాలి, అంటే మంగళగిరి నుంచి తెనాలి. 26 kilometers వెళ్ళడం, 26 kilometers రావడం, అంటే మొత్తం మీద చెప్పాలంటే 52 kilometers. 1 kilometer 2 kilometers అటు ఇటు తిరుగుతాను అక్కడ. మొత్తం మీద మనకి ఎంత అవుతుంది అప్పుడు? ఒక 55 kilometers సుమారు వేసుకోండి. సో మనకి బ్యాటరీ అయితే ఫుల్లే ఉంది, మనకి టెన్షన్ ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు నా కార్ వేసుకొని వెళ్తున్నాను తెనాలి. సో ఇప్పుడు తెనాలి రోడ్లో ఉన్నాను, కానీ మీకు ఒక విషయం చెప్తాను ఆగండి. ఇక్కడ మనకి తెనాలిలో ఫేమస్ ఒక ప్లేస్ ఉంది, అంటే తెనాలిలో కాదు, తెనాలి వెళ్ళే రోడ్లో అనేది ఇదిగోండి. ఇది వెనకాల రోడ్ చూస్తున్నారా? విజయవాడ నుంచి వచ్చే రోడ్ ఇది, దారి తెనాలి వెళ్ళడానికి. ఇలా తెనాలి వెళ్ళాలి. అండ్ ఇక్కడ మీకు గుడి ఒకటి కనిపిస్తుంది. దాని గుడి ఎదురుగానే ఇక్కడ మీకు చందలవాడ బెల్లం జిలేబీ టిఫిన్స్ అనేది షాప్ కనపడుతుంది. ఈ షాప్లో చాలా మంచి జిలేబీ కానీ ఆ లడ్డు భలే చేస్తారు, చాలా స్పెషల్ లడ్డు ఉంటుంది. అండ్ ఇదిగోండి చూసారా, లడ్డు చెప్పాను కదా, ఇదే ఆ లడ్డు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ వచ్చి ట్రై చేయండి. ఇది నేనైతే తీసుకున్నాను. అండ్ జిలేబీ కూడా ఇవ్వండి, బెల్లం జిలేబీ ఉంటుంది, చాలా ఫ్రెష్గా చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి నేను లడ్డు తీసుకున్నాను, అలాగే జిలేబీ కూడా తీసుకున్నాను. భలే ఉంది జిలేబీ. బెల్లం టేస్ట్ వస్తుంది జిలేబీలో, బా మైండ్ బ్లోయింగ్, యమ్మీ. ఈ విజయవాడ నుంచి తెనాలి వెళ్ళే రోడ్డు మొత్తం అసలు బాగాలేదు. రోడ్ అంతా ఇలాగే ఉంటుంది చూడండి. ఆల్టరేషన్ చేశారు అయినా మొత్తం బండి అయితే ఊగిపోతుంది మనకి. ఇక్కడ రోడ్ అస్సలు బాగా ఇక్కడ చెప్పాలంటే. ఓకే, అయితే నాకు ఇక్కడ ఒక మంచి స్పాట్ కనిపించింది తెనాలి వెళ్ళే రోడ్లోనే. నేను మీకు చూపిస్తాను, భలే ఉంది అసలు అది. సో అటు వెళ్తే విజయవాడ, అటు నుంచి వచ్చే దారి తెనాలి, ఇటు వెళ్ళే దారిలోనే మీకు ఇక్కడ ఒక చిన్న డ్యామ్ కనపడుతుంది, భలే ఉంది. సో ఈ డ్యామ్ చూసారా ఎంత బాగా కనపడుతుందో, భలే చిన్నగా చాలా బాగుంది. వాటర్ ఫ్లో అయితే చాలా హెవీగా ఉంది ఇవాళ, బా సూపర్ ఉందబ్బా. మీకు అది కనపడుతుందా డ్యామ్? అక్కడ నుంచి నీళ్ళు వదిలేరు, కొంచెం దింపంగానే ఎంత నీళ్ళు కారుతున్నాయో చూసారా, అది డ్యామ్ అంటే. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మీకు చూపించాను కదా, ఇలా ముందు చూడండి, ఇక్కడ నీళ్ళు ఉంటాయి బాగా. ఇది ఫ్లోయింగ్ వాటర్. ఇక్కడ నుంచి కొంచెం డ్యామ్ ఉంది చిన్నది, ఇదిగో ఇలా చూసారా. సో దానికి అలా వదిలేరు నీళ్ళు. బాబాయ్ అది ఇక్కడ కట్టారు, ఏంటిది? చేపలకా? ఈ చేపలు పట్టుకోవడానికా? ఆహా. సో ఈ చేపలు పట్టుకోవడానికి కట్టారు. అదే చూసారా, అక్కడ ఒక చేప ఉంది దానిలో, అది దానికి అది కట్టేసి ఉంచారు, చేప దొరికింది. సో చూసారు కదా, అది చిన్న డ్యామ్ చెప్పాలంటే. మీరు ఎప్పుడైనా ఇక్కడ వచ్చి చూడొచ్చు, ఒక స్టాప్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ తెనాలి అనేది ఎంటర్ అయిపోయాము. ఇదిగోండి, ఇది
మెయిన్ రోడ్ తెనాలికి, అంటే అవుట్స్కట్స్ లాగా మీరు అనుకోవచ్చు. కానీ చూసారా, కొత్త స్ట్రీట్ లైట్స్ వేశారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ స్ట్రీట్ లైట్స్ లేవు, కానీ బాగుంది. అండ్ రోడ్ కూడా డెవలప్ చేశారు ఇక్కడ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. జస్ట్ తెనాలి, ఇక్కడ దారి మొత్తంలో బాగాలేదు, కానీ ఇక్కడ జస్ట్ తెనాలి వస్తే ఇక్కడ రోడ్ బాగుంది. ఇదిగోండి, ఇప్పుడు మనం తెనాలి రోడ్, అంటే తెనాలి లోపలికి మనం ఎంటర్ అయిపోయాము. సో గైజ్, అయితే నేను నిషా చిన్న బ్రేక్ తీసుకున్నాం లంచ్ చేద్దామని. ఆల్రెడీ ఇంట్లోనే మేము లంచ్ ప్రిపేర్ చేసి వచ్చాము. ఇదిగోండి, ఇది చూస్తున్నారా, ఇది మా లంచ్. సో మేము ఇప్పుడు లంచ్ తినేస్తాం ఇక్కడ కార్లో కూర్చొని. బయట నుంచి తినడం కంటే ఇంట్లో చేసి తినొస్తే అది మంచి హెల్తీ ఫుడ్. ప్లస్ కొంచెం ట్రావెలింగ్ చేస్తాం కదా, ట్రావెలింగ్లో మన పొట్ట పాడైపోయింది, అవన్నీ టెన్షన్ ఎందుకు. అసలు ఫుడ్తో పాటు ఇదిగోండి జిలేబీ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది అబ్బా. అసలు మీకు తెలుసా తెనాలి దేనికి ఫేమస్ ఫుడ్లో చెప్పాలంటే? బెల్లం జిలేబీ కోసం తెనాలి చాలా ఫేమస్ ఇక్కడ చెప్పాలంటే. అందుకని స్టార్టింగ్లో నేను మీకు చూపించాను, అక్కడ నుంచి వచ్చినప్పుడు నేను బెల్లం జిలేబీ అని తీసుకున్నాను. ఇదే జిలేబీ అది. సో గైజ్, ఇప్పుడు నాది నిషాది లంచ్ తినడం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చాను నేను. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారా, ఇది ఒక చాలా మంచి ప్లేస్ ఉంది తెనాలిలో, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. అంటే ఇది హెల్త్ రిలేటెడ్ సెంటర్ ఇది. సో ఇది హెల్త్ సెంటర్. నేను మీకు చెప్పాలంటే చూసారా, ఇది ఒక ప్లేస్, ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ రిలేటెడ్ ఉంటే గవర్నమెంట్ రన్ చేసిన హాస్పిటల్ అని నేను చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరదాం. తెనాలి లోకల్ మార్కెట్ అనేది మీకు చూపిస్తాను. అండ్ అలాగే లోకల్ మార్కెట్తో పాటు ఇక్కడ తెనాలి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, అది నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, అయితే ఇప్పుడు మనం లోకల్ మార్కెట్కి వచ్చేసాము. ఇప్పుడు తెనాలి మెయిన్ సెంటర్ ఇది నేను మీకు చెప్పొచ్చు. ఇది మెయిన్ రోడ్, గాంధీ రోడ్ అంటారు. ఇది చూస్తున్నారా, ఇది గాంధీ రోడ్ మొత్తం. అండ్ అన్ని షాప్స్ అనేది మీకు ఇక్కడ కనబడుతున్నాయి, లోకల్ మార్కెట్ మొత్తం ఇక్కడ కనబడుతుంది. ఓకే, మీకు తెలుసా తెనాలి దేనికి ఫేమస్? తెనాలి అనేది స్వర్ణకారుడికి చాలా ఫేమస్ ఇక్కడ చెప్పాలంటే. వీళ్ళు ఇక్కడ దాదాపు 4000 నుంచి 5000 మంది ఉన్నారు. అంటే ఎంత చిన్న ఊరు ఇది చెప్పాలంటే. ఈ చిన్న ఊరిలో కూడా ఇంతమంది గోల్డ్ స్మిత్స్ అంటే స్వర్ణకారులు ఉన్నారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే చూడండి, ఊరే ఇంత చిన్నది, మనుషులు ఎంతమంది, గోల్డ్ స్మితే ఎంతమంది ఉన్నారంటే జస్ట్ ఇమాజిన్. వేరే ఊరు నుంచి, ఏదో దూరం ఊరు నుంచి, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, చుట్టుపక్కల ఊరు ఏదైనా ఉంటే, లేదంటే నార్త్ నుంచి మనుషులు ఇక్కడ వచ్చేసి తెనాలిలో అనేది వాళ్ళకి గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ సిల్వర్ కానీ ఏదైనా కావాలంటే వాళ్ళు ఇక్కడ కొనుక్కుంటారు. ప్లస్ కొనుక్కోవడమే కాదు, దాంతోపాటు వాళ్ళు కావాలంటే చేయించుకోవాలంటే ఇక్కడ చేయించుకుంటారు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఏది ఆర్నమెంట్ ఎలా తయారు చేయించాలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డిజైన్తో వాళ్ళు అలా తయారు చేస్తారు. అలాగే నా వెనకాల ఇక్కడ గుడి చూస్తున్నారా, ఈ గుడి అనేది ఫేమస్ గుడి ఇక్కడ. కానీ ఏంటంటే మూసేసి ఉంది, ఎందుకంటే మధ్యాహ్నం 3 అయింది ఇప్పుడు టైము. మామూలుగా 4ంటికి ఓపెన్ చేస్తారు, లేదంటే పొద్దున్న ఓపెన్ చేస్తారు. బట్ ఈ టైంలో క్లోజ్ ఉంది కాబట్టి నేను వెళ్ళాను. ఓకే, లోపల వెళ్ళే ఛాన్స్ అయితే లేదు, కానీ దూరం నుండి దేవుడిని అనేది దండం పెట్టేస్తున్నాను నేను. అండ్ అలాగే నేను మీకు ఇంకోటి చెప్పాలంటే టైమింగ్ ఇక్కడ రాసింది, పొద్దున్న 6 నుంచి 11 వరకు, అండ్ సాయంత్రం మళ్ళీ 6 నుంచి 8:30 వరకు. ఇదిగోండి టైమింగ్ ఇక్కడ రాస్తుంది. అండ్ ఇప్పుడు అలాగే నేను తినంగానే ముందుకు వెళ్తున్నాను. అండ్ చూస్తుంటే ఇది లోకల్ మార్కెట్ మొత్తం. ఈ మార్కెట్లో అనేది మనకి అన్నీ దొరుకుతాయి, అంటే ఏ ఐటమ్ అవసరం ఉంటే ఆ ఐటమ్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంది, అక్కడ స్వీట్ షాప్ ఉంది, ఇక్కడ బట్టల షాప్ ఉంది, ఇక్కడ చిన్న ఐటమ్స్ మనకి బ్యాంగిల్స్ కానీ అన్నీ కావాలంటే షాప్ ఉంది, మళ్ళీ బట్టల షాప్ ఉంది, స్పోర్ట్స్ రిలేటెడ్ షాప్ ఉంది. ఇక్కడ చూసారా, దాదాపు మనకి ఏ ఐటమ్ కావాలంటే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ చూసారా, అంటల్ షాప్ కూడా ఉంది, మీకు ఏ అంటలైనా కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ చాలా బెల్ట్ ఉన్నాయి, మీకు ఏ వస్తువు కావాలన్నా A to Z అన్ని వస్తువులు మీకు ఇక్కడ లోకల్ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి. చీప్ అండ్ బెస్ట్. మీకు ఇక్కడ 100 రూపాయల్లో అన్ని ప్యాంట్స్ కూడా దొరుకుతాయి, పైజామాలు. మీరు చూసుకొని కలరు సైజ్ తీసుకోవచ్చు ఇక్కడ. వాము, అంత తక్కువ ధరలో మనకి ఏమో ప్యాంట్ అక్కడ అమ్ముతున్నారు, పైజామాలు అంటే. సో జనరల్గా మీరు ఇక్కడ చూసారా, ఇలా రష్గా ఉంటుంది. కానీ మధ్యాహ్నం పూట ఎంత రష్ ఉందంటే సాయంత్రం పూట చూడండి, ఎండ ఉంది కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. అదే సాయంత్రం పూట మీరు చూసారంటే ఎంతో మంది వచ్చేసి ఇక్కడ ఫుల్ రష్ అయిపోయింది. బండి వెళ్ళి అంత స్పేస్ కూడా ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ నేను మళ్ళీ కార్ దగ్గరికి వెళ్తున్నాను. కార్ దగ్గర వెళ్ళి కాసేపు కూర్చొని మళ్ళీ ఒక మంచి పార్క్ ఉంది, ఆ పార్క్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇదండి, ఇప్పుడు నేను నా కార్ దగ్గరకు వచ్చేసాను. ఎదురు చూస్తున్నారా, ఈ గుడి ఉంది ఇక్కడ ఒకటి. తెనాలిలో చూస్తే చాలా గుడులు ఉంటాయి, అంటే మీరు ఎటు పక్క వెళ్ళినా మీకు గుడిలో అయితే బాగా కనపడతాయి ఇక్కడ. మీకు చెప్పాను కదా, ఇంకో కొంచెం ముందుకు వచ్చి అంటే మళ్ళీ ఇంకొక గుడి కనిపిస్తుంది. సో గైజ్, అయితే ఇప్పుడు మనం వచ్చేసాము సత్యనారాయణ ఉది లేక్ పార్క్ అంటారు.
ఉడియా ఉడానా ఏదో అంటారు దాన్ని, కానీ ఇప్పుడు దాని పేరు మార్చేశారు. సత్యనారాయణ టీఎంసీ అంటే తెనాలి మున్సిపల్ కార్పొరేషన్ లేక్ పార్క్ అని. కెమెరా అలౌడ్ లేదంటున్నారు. డిఎస్ఎల్ఆర్ కెమెరా ఓన్లీ ఫొటోస్కి. ఎక్కడ రాస్తుంది చూపించండి. ఫొటోస్ ఎక్కడ రాస్తుంది చూపించండి. ఎంత పే చేయాలి? 500 రూపీస్ పే చేసి మేము టికెట్ ఇస్తాం. ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి మీరు ఫొటోస్ దిగొచ్చు. 500 రూపీస్. సో తెనాలి మున్సిపల్ కార్పొరేషన్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైనా పోస్టర్ మాత్రం పెట్టాలి, ఇలా తప్పు. ప్లస్ ఇలాంటి ఎంప్లాయీస్కి కనీసం మీరు చెప్పాలి, వీలైనా మీకైనా చెప్పాలి, ఇలా ఫొటోస్ ఏదైనా వీడియోస్ తీయాలంటే దానికి మీరు లిస్ట్ అనేది పెట్టాలి. నేను వెళ్ళిన ప్రతి చోట నేను అక్కడైతే లిస్ట్ మెన్షన్ చేస్తుంది, క్లియర్గా ప్రైస్ లిస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మీకు ఇక్కడే చూపించాలంటే ఇక్కడ ప్రైస్ అనేది రాస్తుంది, మొత్తం 10 రూపీస్ టికెట్ అని రాస్తుంది, టైమింగ్స్ అన్నీ రాసున్నాయి. కానీ ఇదే ఒకవేళ చిన్న విషయం, జస్ట్ ఏంటది ప్రైస్ మెన్షన్ చేయాలి కదా, అంటే ఇల్లీగల్గా మీరు ఇలా చేసుకుంటే ఎలాగా చెప్పండి గైస్. సో నేనైతే ఇప్పుడు టికెట్ తీసుకున్నాను. ఎంట్రీ ఫీ వచ్చేసరికి 20 రూపీస్ పర్ పర్సన్, 10 రూపీస్ పర్ పర్సన్, 2 పర్సన్స్కి 20 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఈ ప్లేస్లో మీరు వచ్చి కెమెరా తీసుకొచ్చారనుకోండి డిఎస్ఎల్ఆర్, దానికి మీకు 500 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. బోర్డు ఏమీ లేదు, బట్ స్టిల్ వీళ్ళు టికెట్ ఇస్తారు అంటున్నారు. సో ఇట్స్ ఓకే, కానీ బోర్డు వేసి ఉంటే బాగుంటుంది. మాకేమో కొంచెం అనిపిస్తుంది అవును నిజంగానే అంత ఫేర్ ఉందండి. వావ్, ఇక్కడ లోపల వస్తే ఎంత బాగుంది ఇది. ఈ ట్రాక్ చాలా బాగుంది, ఈ పార్క్ చాలా బాగుంది ఇక్కడ. అండ్ ప్రజెంట్ మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇటువైపు పిల్లలకి అక్కడ ఆడుకోవడానికి శాండ్ ఏరియా ఉంది, ఉయ్యాల అన్నీ ఉన్నాయి, మీకు కావాలంటే మీ పిల్లలు తీసుకురావచ్చు. అలాగే చూడండి పాత ఎంత బాగుందో. సో ఇలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఏం స్పెషల్ ఉందో. నాకైతే ప్రస్తుతం ఒకటి కనిపించింది, సో ముందుకెళ్ళి నేను మీకు చూపిస్తా ఏముంటుంది. ఇక్కడ చూస్తున్నారు కోతి పడుకొని ఉంది. ఇప్పుడు దాకా నాకు కనిపించలేదు కోతి పడుకొని ఉంది అనేది. అమ్మో, ఇందాకైతే భయపడ్డది దీన్ని చూసి. అసలు కోతి కూడా ఉన్నాయని నాకు తెలియదు ఇక్కడ. సో నేను చూపించాల్సింది ఈ బ్రిడ్జ్ మీకు, కానీ ఇక్కడ చూస్తుంటే బ్రిడ్జ్ క్లోజ్ ఉంది. ఇది మెయిన్ దారి, ఇక్కడైతే బ్రిడ్జ్ క్లోజ్ చేసి ఉంది. అండ్ వెనకాల ఏమో కోతి వస్తుంది. ఏంటో మరి నా దగ్గరికి ఎందుకు వస్తుందో నాకు భయం వేస్తుంది. ఓకే అమ్మా, నువ్వు దారికి వెళ్ళిపో. ఓ మై గాడ్, భయం వేసింది నాకు. ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి. డోర్ లాక్ చేసి ఉన్నారు. ఐ థింక్ మేబీ త్వరగా వచ్చేసాం, దానివల్ల ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వచ్చాము, అలాగే ఇప్పుడు ఇలా వెళ్దాము. ఇక్కడ ఒకటి ఉంది ప్లేస్, ఈ పాత్ చూస్తున్నారు, ఇది కూడా వాకింగ్ పాతే. ఇంకా ఇలాగే మనం చూసామంటే ఒక ఫుల్ సర్కిల్ ఒకటి ఉంది, అలాగే మధ్యలో అనేది లేక్ ఉంది. సో ఆ లేక్ని కూడా కవర్ చేద్దాం, మొత్తం ఈ ప్లేస్ అనేది కవర్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇది ఒక చెట్టు ఉంది. చెట్టు కింద మీరు ఇక్కడ కూర్చోవచ్చు, నుంచోవచ్చు, ఏదైనా టైంపాస్ చేయొచ్చు. హాయిగా ఎండ ఉన్నప్పుడు ఇక్కడ హాయిగా కింద కూర్చుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మీకు చాలా బాగుంటుంది. ఇదొక పిల్లల పార్క్, మీకు చెప్పాను కదా, ఇదే ఆ పార్కు. పిల్లలు ఆడుకోవడానికి అన్ని స్లైడ్స్ కానీ అలాంటివి అన్నీ ఉంటాయి. చూడండి ఇవన్నీ ఉంది పార్క్, శాండ్ పార్క్. అండ్ అలాగే జిమ్ చేయడానికి స్పెషల్ ఏరియా, ప్లస్ ఈ కొత్త ఎక్విప్మెంట్స్ అనేది ఇక్కడ పెట్టినట్టున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్దాం. నేను మీకు లేక్ చూపిస్తాను కదా, లేక్ ఆ పాయింట్ దాన్ని ఏమంటారు, చాలా చిన్నది. సో అది వెళ్ళి ఇప్పుడు కవర్ చేద్దాం. గైజ్ ఇక్కడ చూసారా, ఈ చెట్లు ఇక్కడ ఏదో ఫ్రూట్ లాగా ఉంది, దీన్ని ఏమంటారు నాకు తెలీదు. మీకు ఒకవేళ తెలిసి ఉంటే మీరు కింద కమెంట్ చేసి చెప్పండి ఏంటిదో. నేను ఫస్ట్ టైం ఇలాంటి ఫ్రూట్ చూస్తున్నాను. నేనేమనుకుంటాను, ఇది మేబీ సపోటా అనుకుంటాను, కానీ సపోటా ఇంత పెద్దది ఎప్పుడైనా అవుద్దా నాకు డౌట్ వస్తుంది. సో గైజ్ నేను మీకు చెప్పాను కదా, నేను మీకు లేక్ చూపిస్తాను, పాండ్ లాగా లేక్ అదే ఉంటారు దాన్ని. అదే ఈ ప్లేస్ చూసారా, వాటర్ ఎంత బాగా కనపడుతుంది. అండ్ అలాగే ఫస్ట్ నేను మీకు ఈ ఏరియా గురించి, ఫస్ట్ ఈ పార్క్ గురించి అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. దీని పేరుతో మొదలు పెడదాము. దీని యాక్చువల్ పేరు మీకు చెప్తాను, సత్యనారాయణ ఉడా లేక్ పార్క్ అని దీని అంటారు. దీని యాక్చువల్ పేరు ఏంటంటే చిన్నార ఉడా గురు లేక్ పార్క్ అని దీని యాక్చువల్ పేరు చెప్పాలంటే. ఈ పార్క్ అనేది 2002లో అనేది కన్స్ట్రక్షన్ జరిగింది. రవి సత్యనారాయణ అనే ఇక్కడ చైర్మన్ ఎవరో ఉన్నారు, ఆ టైంలో అనేది అతని పేరు మీద బేస్ చేసి ఈ పార్క్ పేరు పెట్టారు, సత్యనారాయణ అని చెప్పాను కదా. సో అతని పేరు రవి సత్యనారాయణ, చైర్మన్. అండ్ ఈ ప్లేస్ అనేది మొత్తం 7 ఎకరాల ప్లేస్ ఉంది, జమీన్ ఉంది. ఆ 7 ఎకరంలో అనేది ఇది మొత్తం పార్క్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు.
సో ఇన్ఫర్మేషన్ అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా ముందు ఏముందని చూపిస్తాను. సో ఇలాగే కొంచెం ముందు నడుచుకుంటూ వస్తే వెనకాల మీరు చూస్తున్నారా, లేక్ భలే కనపడుతుంది అసలు. ఇది చాలా బాగుంది ఇది. అండ్ అలాగే ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏముందో. ఇలాగే ఇంకా కొంచెం ముందుకు వచ్చాను అండ్ నాకు ఒక అమేజింగ్ కనిపించింది. అమేజింగ్ అంటే అమేజింగ్, బ్యూటిఫుల్. వావ్, చూడండి ఏం కనిపించింది చూసారా? ఓ మై గాడ్, భలే ఉన్నాయి కదా. అసలు ఏం కనపడుతున్నాయి, భలే కనపడుతున్నాయి కదా. సో ఇలాగా ఈ పార్క్లో ఉంది, ఇంకేం లేదు చెప్పాలంటే. ఆ పాయింట్లో అనేది బోటింగ్ ఉంది, కానీ ప్రస్తుతం వీళ్ళు ఎందుకు రన్ చేయట్లేదు చెప్పాలంటే, ఏం రన్ చేయట్లేదు వీళ్ళు, జస్ట్ ఏదో ఓపెన్ చేయడానికి ఓపెన్ చేశారు. సో మీకు చెప్పాలంటే ఈ లేక్ పార్క్ మొత్తం అనేది నేను కవర్ చేశాను, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఈ పార్క్ అంతే కవర్ చేసింది. ఇప్పుడు బయటకు వచ్చేసాను. ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇప్పుడు ఇంకొక ప్లేస్ ఉంది, ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది, నేను విన్నాను. ఇప్పుడు ఆ టెంపుల్ వెళ్ళి కవర్ చేద్దాం. సో కార్ దగ్గరకు వచ్చేసాం, వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం టెంపుల్కి వచ్చేసాం. చూసారా, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు దీని లోపల వెళ్ళి పార్క్ చేసి లోపల గుడి మొత్తం చూపిస్తాను. గుడికి అయితే ఇప్పుడు రీచ్ అయిపోయాం. అండ్ షూ అయితే నేను కార్లోనే ఇప్పేస్తాను. నిషా నాతో పాటు రావట్లేదు, తన కార్లోనే కూర్చుంటుంది, ఎందుకంటే తనకి అలసిపోయింది కాబట్టి తను కూర్చొని ఉంటుంది. మొత్తం గుడి అనేది నేను మీకు చూపిస్తాను. అది మెయిన్ ఎంట్రన్స్ వెనకాల కనపడుతుంది కదా, అక్కడ నుంచి లోపల వచ్చేసి దీని లోపలికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలంటే. అండ్ అలాగే ఈ గుడి పేరు ఫస్ట్ నేను మీకు చెప్పేస్తాను. ఈ గుడి పేరు ఏంటంటే వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడి. తెనాలి అనేది చాలా ఫేమస్ పెద్ద గుడి ఇది. ఇలా లోపల ఎంటర్ అవ్వగానే మీకు కనపడుతుంది గుడి ఎలా ఉందో. సో మీరు ఇప్పుడు చూస్తున్నారా, అక్కడ నుంచి మనం ఎంట్రీ కొట్టాం అండ్ లోపల వచ్చి ఇక్కడ మొత్తం కాలు కడిగేసి అండ్ ఇలాగే మొత్తం గుడి ఉంది ఇక్కడ. అండ్ అక్కడ హనుమాన్ టెంపుల్ ఉన్నారు. అండ్ ఇక్కడ అయితే హనుమాన్ ఇంకొక మూర్తి ఉంది. ఇది ఇంకొక ఎంట్రన్స్. సో ఇక్కడ వెనకాల చూస్తున్నారా, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ గుడి ఇంకా అనేది ఎక్స్పాండ్ చేస్తున్నారు, చాలా బాగుంది. అండ్ చాలామంది ఆల్రెడీ ఇప్పుడు గుడికి రావడం స్టార్ట్ చేశారు. జస్ట్ ఇప్పుడే ఈ గుడి అనేది ఓపెన్ అయింది. అండ్ అలాగే చాలామంది వస్తూనే ఉంటున్నారు. లోపల ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, కొత్తగా కడుతున్నారు, మొత్తం రెడీ చేస్తున్నారు, చాలా బాగుంది. ఐ థింక్ తెనాలిలో ఇది పెద్ద గుడి. దీనికన్నా ఏదైనా పెద్ద గుడి ఉంటే నాకు కింద కమెంట్ చేసి చెప్పండి, మీకు తెలుసుంటే ఒకవేళ. ఇదిగోండి ఇక్కడ ఇంకొక స్పాట్ అండ్ ఇక్కడ దీని లోపల దేవుడు ఉంటారు. ఇది ఇంకొక వేరేది. మన దర్శనం అనేది అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. చూడండి ఇది ఎగ్జిట్. ఇప్పుడు ఇది చూసారా, ఇది బ్యాక్లో మీకు కనపడుతుంది గుడి. ఇలాగే బయటకు వచ్చేసాను. అండ్ నాకు తెలుసు బ్యాక్ వీపు చూపించకూడదు మనం, కానీ బయటకు వచ్చేసాను నేను టోటల్గా. దాని తర్వాత ఇలా వచ్చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ నుంచి వచ్చారనుకోండి బయటికి, ఇక్కడ నుంచి బయటకు వస్తే మీకు ఇక్కడ ఆవులు కూడా కనపడతాయి. చూసారు ఎంత బాగున్నాయి ఆవులు. ఇప్పుడు నేను నా కార్ దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, అలాగే నాకు ఇప్పుడు ఏమో ఇక్కడ ఈ పల్లి కనిపించింది. ఈ పల్లి కొందాం. అమ్మ ఎంత డబ్బా? పెద్ద డబ్బా, ఒక డబ్బా ఇచ్చేయండి. సో ఇక్కడ చూస్తున్నారా, ఈ చిన్న వెజిటేబుల్ వెండర్స్ ఉంటారు చూసారా, ఇలా వెండర్స్ అంటే ఇలాంటి మనుషులకి మనం అనేది సహాయం చేయాలి. అండ్ మనం వెళ్ళి సూపర్ మార్కెట్లో కొనడం కంటే బెటర్ వీళ్ళని హెల్ప్ చేస్తే వీళ్ళు డెవలప్ అవుతారు, వీళ్ళకి అనేది ఒక ఫ్యామిలీ ఉంటారు. సో అలాగే బార్గెన్ కంటే బెటర్ మనం డైరెక్ట్గా వాళ్ళు చెప్పిన రేట్ ఇచ్చేసి కావాలంటే కొంచెం బార్గెన్ చేయొచ్చు, మరి ఎక్కువ కాదు, అని బాగుంటుంది. మీరు ఒకవేళ వీళ్ళని ఇలాంటి మనుషులను సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు నేను ఇది తీసేసుకున్నాను అండ్ ఇప్పుడు బయలుదేరిపోదాం. మీరు కూడా ఇలాగే సాయం చేస్తూ ఉన్నాను అందరినీ. ఇక్కడ మళ్ళీ కనిపించారు, నేను అది తీసుకున్నాను. ఇంకా టమాటాలు కూడా తీసుకుంటున్నాను. అయితే నేను తెనాలి వెళ్ళి వచ్చేసాను ఇంటికి. ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసి ఇప్పుడు కూర్చొని ఉన్నాను. అండ్ చూసారా, ఇది మొత్తం నేను తెనాలి నేను మీకు చూపించేసాను. ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది తెనాలి? బాగుంది కదా. అంటే తెనాలిలో కూడా తిరగడానికి చాలా ఉన్నాయి. ఇంత చిన్న ఊరు అయినా స్టిల్ దానిలో తిరగడానికి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా విజయవాడ వచ్చారనుకోండి, లేదంటే గుంటూరు దగ్గరలో తెనాలి ఉంది, తెనాలిలో ఏముంది అని తెలుసుకుంటే మీరు ఈ వీడియో చూస్తే మొత్తం మీకు అర్థమైపోద్ది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి నా వీడియోని. సో వాళ్ళకి అనేది ఒక ఐడియా వస్తుంది, తెనాలి ఊర్లో అనేది మనకి ఏమున్నాయని ఐడియా వస్తుంది ఒకటి.
అండ్ అలాగే నాకు కింద కమెంట్ చేసి చెప్పండి నా తెనాలి వీడియో మొత్తం మీకు ఎలా అనిపించింది అనేది, బాగుందా లేదా అని ఏదైనా కమెంట్ చేస్తే నాకు అర్థమైంది కదా మీకు ఎలా అనిపిస్తుంది అనేది. సో అది గైస్ ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే అవకొడతాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ కొత్త ఛాలెంజ్తో మళ్ళీ ఇంకా 20 వీడియోస్ 20 ప్లేసెస్ ఛాలెంజ్తోనే రేపు కలుద్దాం.